ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎంతో కాలంగా కొత్త పెన్షన్ల కోసం వేచి చూస్తున్న లబ్ధిదారులకు తీపి కబురు చెప్పింది. కొత్త పెన్షన్ల మంజూరుకు లైన్ క్లియర్ అయింది. ఈ మేరకు తుది మార్గదర్శకాలు ఖరారు చేస్తుంది. దరఖాస్తులు పరిశీలన, పంపిణీ ముహూర్తంపైన తాజాగా నిర్ణయం తీసుకుంది. దీంతో చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న కొత్త పెన్షన్ల వ్యవహారంపైన ప్రభుత్వ నిర్ణయంతో లబ్ధిదారులకు ఊరట కలగనుంది. ఏపీ ప్రభుత్వం కొత్తగా పెన్షన్ల మంజూరుపైన నిర్ణయానికి వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు కొత్త పెన్షన్ల కోసం వేచి చూస్తున్నారు. దీంతో ఈ అంశంపైన ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. కొత్తగా 3,00,000 పెన్షన్ల మంజూరుకు ఆమోదం తెలిపింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది. ప్రతి నెల 1వ తేదీన ఇంటి వద్ద వీటిని అందిస్తుంది. వితంతువులు, వృద్ధులకు ప్రాధాన్యత ఇస్తూ కొత్తగా 3,00,000 మందికి పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించింది. వీటికి సంబంధించి సెప్టెంబర్ 2వ వారం నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తుల పరిశీలన తర్వాత అర్హులకు అక్టోబర్లో పంపిణీ చేసేలా కార్యాచరణ సిద్ధం చేశారు. ఇప్పటికే దీనికి సంబంధించిన సిర్ప్ అధికారులు పూర్తి కసరత్తు చేశారు. సెప్టెంబర్ 2న జరిగే మంత్రివర్గ భేటీలో ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి అధికారికంగా ఆమోదముద్ర వేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయి నుంచి సేకరించిన సమాచారం మేరకు 1,70,000 మంది వితంతువులు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వారిలో 1,50,000 మంది అర్హులు ఉన్నట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు. అదేవిధంగా చర్మకారులు, డప్పు కళాకారులు, చేనేత, గీత కార్మికులు తదితర వృత్తిపరమైన పెన్షన్ కేటగిరీ వివరాలను సేకరిస్తున్నారు. ఇవి మొత్తం దాదాపు 70,000కు ఉండే అవకాశం ఉందని అంచనాకు వచ్చారు. దీంతో దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత ఎంపికయ్యే అర్హుల సంఖ్యకు అనుగుణంగా వీరికి పెన్షన్ మంజూరు చేయాలని భావిస్తున్నారు. దివ్యాంగుల కేటగిరీలో అర్హత లేని వారి విషయంలోనూ నిర్ణయం తీసుకోనుంది. దీంతో అన్ని అంశాలపైన ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. దీని ఆధారంగా దశల వారీగా కొత్త పెన్షన్ల మంజూరు ప్రక్రియ కొనసాగే అవకాశం కనిపిస్తుంది.